తర్వాత సృజించిన తర్వాత ఆదాము చెప్పాడు, ఆదాం ఇదిగో ఈ జంతువులన్నిటినీ పిలిచి వాటికి నువ్వు పేర్లు పెట్టమన్నాడు. అప్పుడు ఆదాము అన్నిటిని కూడా పిలిచి ఒక్కొక్క దానికి కుక్క, నక్క, పులి, సింహం అని పేర్లు పెట్టాడు. వాక్యంలో రాయబడింది ఏంటంటే అక్కడ వీటన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ వాటిలో ఏది కూడా ఈయనకి చాటి అయిన సహాయముగా, అంటే జంతువులు ఏదైనా ఆయనకి సహాయపడతాయేమో అనుకున్నాడు. అక్కడ రాయబడింది వీటిలో ఏది కూడా ఆయనకి చాటి అయిన సహాయముగా ఉండలేదంట. అప్పుడు దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఈయనకి చాటైన సహాయము చేయాలనుకున్నాడు. చాటైన సహాయం అంటే కంపానియన్, అంటే తోడు ఉండటము, సహాయము చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడికాయ కాసింది, మామిడికాయ కాస్తే వెళ్ళి రేవంత్ అందుకోపోతే అందపోతే ఏం చేస్తాడు ఆయన? గబగబా స్వీటీ కమ్ హియర్, రా నా దగ్గరికి అంటాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పండి? గెడలు ఏం లేవు దగ్గర. అప్పుడు ఆమెను ఎత్తుకొని కాయ కోపిస్తాడు కదా, నోరు తెలుసుకొని చూస్తున్నాడు సమాధానం చెప్పకుండా. దాన్ని కంపానియన్ అంటాడు, దాన్నే చాటి అయిన సహాయం. కాబట్టి దేవుడు చూశాడు జంతువులు ఏది కూడా ఈ ఆదాముకి చాటైన సహాయంగా ఉండలేదు. కాబట్టి ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడే చాటి అయిన సహాయమును ఏర్పాటు చేశాడు. చూడండి, రేవంత్ ఈపురపాలెం దేవుడు ఆదాము ప్రక్కటెముక తీసి హవ్వను తయారు చేశాడు. ఇప్పుడు రేవంత్ ప్రక్కటెముక తీసి బొల్లబాపురం అక్కడ ఏర్పాటు చేశాడు. చూడండి, అక్కడ ఏర్పాటు చేస్తే ఈ దినం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశంలో చాటి అయిన సహాయము అంటే జస్ట్ సహాయము చేయటమే, పక్కనే ఉండి అన్ని పనులు చేయటమే. నేను చాలా సందర్భాలు వివాహాల్లో చెప్తా ఉంటాను, ఏ నుండి జడ్ వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. వివాహానికి దేవుడు ఆదాముకి చాటి అయిన సహాయము ఏర్పాటు చేయటానికి ఆయన ఏమి ఎన్నుకున్నాడు అని మనం గమనిస్తే ఏ నుంచి జడ్ వరకు కొన్ని ఉండే, అందులో నేను కొన్ని చెప్తాను మీకు. ఏ అనగా వివాహం చేసుకునే వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి? అబ్బాయికి 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల అబ్బాయికి అనుకోండి, 30 సంవత్సరాల అమ్మాయిని అనుకుంటాడా? కాబట్టి ఏ అనగా ఏజ్ చూస్తాం, ఏజ్ వాయిస్ ఎంత చూస్తాం వివాహం చేసుకోబోయే వాళ్ళు. బి అనగా బ్యూటీ ఉందా లేదా, స్వీట్ చూడండి ఎంత అందంగా ఉందా. రేవంత్ ఆనందపడతా ఉన్నాడు, మంచి భార్య దొరికింది నాకండి. సో బి అనగా బ్యూటీ. సి అంటే ఏ క్యాస్ట్ కూడా చూస్తారు చాలా మంది. తర్వాత డి అనగా డౌరీ, కట్నం ఎంత ఇస్తారు. ఈ మధ్య ఒక చోట పెళ్లి జరుగుతా ఉంది, ఎట్టనే వేదిక మీదకి ఎక్కారు, కట్నం తేలేదంటే వాళ్ళు, అంతే సంగతులు క్యాన్సిల్. డౌరీ కూడా చాలా అవసరమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. అదే విధంగా ఏంటి ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ. తర్వాత ఏంది? ఈ అనగా ఎడ్యుకేషన్, ఏం చదివింది అని చూస్తాం. ఎఫ్ అనగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఈ విధంగా చెడ్డదా చెప్తాను నేను, టైం లేదు కాబట్టి ఇవన్నీ చూస్తారు. కానీ ఆ ఏదేను తోటలో దేవుడు ఆదాముకి ఇవన్నీ చూడలేదు. చూసారా? ఇవన్నీ చూసారా? ఈ పెళ్లి, ఈ పరిశుద్ధ వివాహము రేవంత్ ఆలోచించి ఆదాముకి ఏదేను వనములో జరిగింది కాబట్టి నాకు కూడా ఎందుకు వనంలో జరగకూడదు అని మంచి డెకరేషన్ చేశాడు కదా. ఏదేను వనము లాంటి స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేశాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఇవన్నీ చూడలేదు, కానీ ఆదాముకి చాటి అయిన సహాయముగా ఉంటదా లేదని గమనించి చాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. కాబట్టి చాటి అయినటువంటి సహాయము ఏమి చేయాలంటే రేవంత్కి సహకారిగా ఉండాలి. రేవంత్కి సహకారిగా సహాయము చేసేటువంటిదిగా ఉండాలి. రేవంత్ని సంతోషపరచాలి, ఆనందపరచాలి, అన్ని విధాలుగా ఆమె తోడుగా ఉండి సహాయము చేయాలని దేవుడు ఏర్పాటు చేసేడు పిల్లలు. కనుక దేవుడు ఏకాములను సంసారులుగా మార్చే దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదేను అనగా ఒక గృహము, ఒక కుటుంబాన్ని కట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈడ రేవంత్ని స్వీటీని కలిపి ఒక కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు పిల్లరా. కనుక ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళిద్దరు విడివిడిగా ఉన్నవారు ఈ దినం ఏమవబోతున్నారు? వాళ్ళు ఏమవబోతున్నారు? ఏక శరీరము అవబోతూ ఉన్నారు. ఏక శరీరం అంటే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటే అక్కడే కదా. పురుషుడు ఎక్కడుంటే స్త్రీ కూడా అక్కడే ఉండాలి, ఏక శరీరంగా ఉంటారు. నేను ఈ విషయాన్ని బట్టి ఒక హౌస్ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు. హౌస్ అనగా ఇంగ్లీష్ లో మనం చూస్తే HOUSE,
యుఎస్సి ఇంగ్లీష్ లో ప్రియరా. సో ఈ మాటలో కొన్ని అర్థాలు ఉన్నాయి, అవి చెప్తాను నేను. హెచ్ అనగా దే హ్యావ్ టు బి హోలీ, అంటే పరిశుద్ధంగా ఉండాలి వీళ్ళిద్దరు కూడా. ఎలా ఉండాలి మీరు చెప్పండి ఒకసారి, వాళ్ళకి వినపడి మీరు చెప్పాలి. మీరు ఎలా ఉండాలి? వీళ్ళు పెద్దగా చెప్పండి అమ్మ, తిన్నారు కదా. పరిశుద్ధంగా ఉండాలి. హెచ్ అంటే హౌస్ అనగా హోలీ, పరిశుద్ధంగా ఉండాలి. ఓ అనగా ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే ఏంది? విధేయత చూపించాలి, విధేయత. హెచ్ ఓ అయిపోయింది. యు అనగా యూనిటీ, ఐక్యంగా ఉండాలి, ఇద్దరు ఐక్యముగా ఉండాలి. ఆ తర్వాత చూస్తే మనము యు తర్వాత ఎస్ అనగా సాక్రిఫైస్ ఈచ్ అదర్, ఒకరికొకరు త్యాగము చేసుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఉన్నారు. భర్త అన్నాడంట, అమ్మా నా ఆకలి వెళ్ళి నేను కోడిగుడ్లు తెస్తాను, కూర వండి పెట్టి అన్నాడంట. జాగ్రత్తగా మీరు కోడిగుడ్లు తెచ్చాడంట, 5 కోడిగుడ్లు తెచ్చాడు. మీరు సమాధానం చెప్పాలి దీనికి. పెళ్ళంటే ఏం లేదు, కొన్ని అనుభవాలు చెప్పాలి కదా. ఎక్కడ పెళ్ళైనా ఈ ఆదికాండములో నుంచి, ఈ యొక్క యోహోను సువార్త 2వ అధ్యాయం నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి, వీటిలో నుంచి చెప్తాం. కొన్ని అనుభవాలు కూడా చెప్పాలి, జాగ్రత్తగా వినండి. సో ఈ నెల 5 కోడిగుడ్లు తెచ్చాడంట. 5 కోడిగుడ్లు తెస్తే గబగబా ఏం చేసింది? వండింది భార్య. వండి ఇద్దరు కలిసి చక్కగా తయారై వచ్చి కూర్చొని ఇద్దరు ఆ భోజనం చేద్దామని, మీ ఇద్దరు కూడా జాగ్రత్తగా వినాలి. భోజనం చేద్దామని కూర్చున్నారంట. ఇప్పుడు ఆ వడ్డించింది 2 గుడ్లు ఇటు 2 గుడ్లు అట్టేసింది, 1 గుడ్డు మిగిలిపోయింది. ఇప్పుడు ఈ గుడ్డు ఎవరికి వేయాలి? మీరు చెప్పండి, ఎవరికి వేయాలో? ఎవరికి వేయాలి చెప్పండి. ఎవరు బాబులు బాబులు అంటారు. ఎవరు ఈ కొట్టినట్టుంటే బాగుండేది, మరి ఏడే ఉంది. కాబట్టి ఈ 1 గుడ్డు మిగిలింది, ఇది ఎవరికి పెట్టాలి? ఇది ఎవరికి పెట్టాలి? మా అనుభవం నీళ్ళు ఉన్నారు, చెప్పండి ఎవరికి పెట్టాలి 1 గుడ్డు? ఎవరికి పెట్టకుండా నాకే అంటుందంట. అంటే ఆయన అన్నాడంటే, అమ్మా నేను కదా కొట్టుకాడికి వెళ్ళి 5 గుడ్డలు కొనుక్కొచ్చింది, నేను కదా యజమాని, 5 గుడ్డు నాకేస్తే నాకు బలం వచ్చింది కదంటే, ఆహా వండింది నేను కదా అంటుందంట. వండింది నేనే తినాలంటుందంట. ఏమైంది? ఆమె చిరసగం చేసి చిరసగం తింటే బాగుండేది, అక్కడ వాసన పెరిగిపోయింది ఇద్దరికి. ఇది నేనే తినాలండి, ఆయన నేనే తినాలని. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు, ఇక్కడ సాక్రిఫైస్ చేసుకోవట్లేదు, అంటే త్యాగం చేయటం లేదు. ఇప్పుడు ఏక శరీరముగా ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు త్యాగం చేసుకోవాలి, త్యాగం చేయట్లేదు. ఆమె చేయట్లేదు, ఈయన కూడా చేయట్లేదు. ఇద్దరు అన్నం ముందు పెట్టుకొని నాకంటే నాకు అని వాదన ఆడుకుంటా చివరికి వాళ్ళిద్దరికి మాట పెరిగి ఇద్దరు తిట్టుకొని అన్నం తినకుండా వెళ్ళి పనుకున్నారు. ఈ దినాల్లో చిన్న విషయాల్లో కుటుంబాల్లో సమస్యలు, బాధలు, శ్రమలు, కష్టాలు వస్తున్నాయి. చిన్న విషయం కదా. ఏమైంది? నా యజమానుడు కదా అని ఆ గుడ్డు ఇస్తే బాధ ఉండేది కాదు. ఆయన కూడా ఏమైందిలే నా భార్య కదా అని ఆ గుడ్డు ఆమెకి ఇస్తే ఏ బాధ ఉండేది కాదు. ఇద్దరు ఆ గుడ్డు కాడ మాట్లాడుకొని వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు అన్నం తినకుండా. సమస్య ఏర్పడిపోయింది. పిల్లరా, మనం చూస్తే ప్రాక్టికల్ గా చాలా మంది కుటుంబాల్లో చిన్న విషయాలు, అది పెద్దదిగానే కాదు, సాల్వ్ చేసుకున్నటువంటి విషయాలు. అపవాది అయిన సాతానుడు మధ్యలోకి వచ్చి ఎవరిని మృంగుదామా, ఎవరిని సపరేట్ చేద్దామా, ఎవరి కుటుంబంలో కుంపడ పెడదామని ఎదురు చూస్తూ ఉన్నది. పిల్లరా, నేను ఈ సమయంలో రేవంత్ స్వీట్కి చెప్పేది ఏంటంటే, స్వీట్ని అడుగుతాను నేను, అమ్మా 5 గుడ్డలో 1 గుడ్డు ఇస్తావా? ఇప్పుడు చెబుతుంది ఇస్తానని, తర్వాత చెప్పాలి. రేవంత్ నీ సంగతి ఏంది, నువ్వు ఇస్తావా? నిజం చెప్పు, మేము అడిగామని కాదు. ఇస్తారు. ఇద్దరు మంచిగా ఉన్నారు, ఒక మాట మీద అండర్స్టాండింగ్ లో ఉన్నారు కనుక వాళ్ళు ఒకరికొకరు పెట్టుకుంటారని మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి వారం అయి ఉన్నాం పిల్లరా. కాబట్టి ఎలాంటి సమస్యలు అపవాది తీసుకొని వస్తా ఉన్నది. ఆ ఏదైనా వనములంట దేవుడు చెప్పాడు, ఆదాం ఇదిగో ఈ పండు తినొద్దు అని చెప్పాడు. అంతే, ఇదిగో నీకు చాలా ఉండి అన్ని తిను, ఇది మాత్రం అంటుకోవద్దు అన్నాడు, ఇది తినొద్దు అన్నాడు. అంటే హవ్వ ఏం చేసిందంటే ఆదామును వదిలిపెట్టేసి, దేవుడు తినొద్దు కదా అంది, దాని దగ్గరికి వెళ్ళొద్దు అనలేదు కదా అని, తినొద్దు అన్నాడు కానీ వెళ్ళొద్దు అనలేదు కదా అని దాని దగ్గరికి వెళ్ళింది. దేని దగ్గరికి వెళ్ళింది? దేని దగ్గరికి వెళ్ళింది? చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అనుకుంది, దేవుడు తినొద్దన్నాడు కానీ కాయని చూడొద్దు అనలేదు కదా అని కాయ దగ్గరికి వెళ్ళి చూసింది. చూసినప్పుడు ఆ కాయ రమ్యముగా ఉన్నది, చక్కగా ఉన్నది, ఆశ కలిగిస్తా ఉన్నది. అప్పుడు అనుకుందామి, దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దనలేదు కదా అని వెళ్ళి కోసేసింది. కాయ
కోసేసిన తర్వాత దేవుడు తినొద్దన్నాడు గాని ఇది వాసన చూడొద్దనలేదు కదా అని వాసన చూసింది కాయని. చూడగానే అది బాగా ఆశ కలిగించింది. దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దనలేదు కదా అని ఆ కాయని కొరికిన తర్వాత అనుకుంది, దేవుడు తినొద్దన్నాడు, నేను కొరికేసాను, ఆ ఏముందో కొరికింది, మింగేద్దాం, కాయ తిన్నాను కదా, కొంచెమే కదా మింగేద్దామని అనుకుంది. చూసేవా పాపం ఎలా ఎంటర్ అయిందో లోపలికి. పాపం అనేటువంటిది ఏ విధంగా ఆశ చూపి మోసం చేసి వాళ్ళు ఏదైనా వనములు అపవిత్రులుగా మారటానికి కారణమైంది. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహంలో నేను రేవంత్కి స్వీట్కి చెప్పేది ఏంటంటే, పాపం అనేటువంటిది చాలా సింపుల్ గా ఈజీగా ఎంటర్ అయిపోయింది. దానికి అవకాశం ఇవ్వటానికి వీల్లేదు పిల్లలు. ఒకసారి అంటే ఒక కుటుంబము చాలా బాగుందంట, ఇట్లా పెళ్లి చేసుకొని చాలా బాగా జీవిస్తా ఉన్నారంట. భర్త రోజు ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం వస్తాడంట, భార్య ఏమో ఇంటికాడ వండిద్దంట, ఆయనకి వండి పెడతా ఉండిద్దంట ఆమె. అయితే ఏం జరిగిందంటే ఒకసారి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అన్యోన్యంగా ఏక శరీరముగా ఉంటే ఒక ముసలాం చూసిందంట వీరిని. ముసలామి చూసి అరే వీరిద్దరు చాలా బాగున్నారే, బాగా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారే అని అనుకుంటూ ఉండగా అపవాది ఆమెలో జ్వరబడి ఆమె అనుకుందంట, ఈయన వెళ్ళిపోయిన తర్వాత పనికి అవతల మాట్లాడాలనుకుందంట. మీరు జాగ్రత్తగా వినాలి. ఈయన పనికి వెళ్ళారంటే ఉదయాన్నే పనికి వెళ్ళి తర్వాత ఈ ముసలాం వచ్చిందంట. ఈ భార్య ఇంటికాడ ఉంది కాబట్టి ఒంటరిగా వచ్చి ఆమంట చెప్పిందంట, అమ్మా మీ ఇద్దరు భలే చూడముచ్చటగా ఉన్నారమ్మా, మంచి జంట, మీరు ఒకరికొకరు భలే సహాయం చేసుకుంటారు, ఒకరికొకరు భలే ప్రేమించుకుంటారు, చాలా బాగున్నారు, నాకు ముచ్చటేస్తుందమ్మా అని చెప్పిందంట. ఎవరమ్మా మీరు మాట్లాడండి, ఎవరు? ముసలామి. చూడండి, ఆమెకి అంత అయిపోయింది. ముసలామి వెళ్ళి ఇప్పుడు అక్కడ జ్వరబడి చెబుతుంది, నీకు సంగతి తెలుసమ్మా, మీ ఆయన పూర్వ జన్మల కుక్క. ఎవరంట? ఎవరు? మీకు అర్థం కావట్లేదు ఏమనిపిస్తుంది నాకు. మీ ఆయన పూర్వ జన్మలో కుక్కగా పుట్టాడమ్మా, ఇప్పుడేం మనిషిగా పుట్టాడు. కావాలంటే రాత్రులు మీ ఆయన పడుకున్నప్పుడు నాకి చూడు, ఆయన చూడు, నాకు తాడు చూడు అని చెప్పిందంట. సరే అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిందంట. ఆయన వస్తున్నాడు పని చేసుకొని తిరిగి వస్తా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కూడా చెప్పిందంట, అయ్యా మీ ఇద్దరు భలే చక్కగా ఉంటారు, ఇద్దరు ప్రేమించుకుంటా ఉంటారు, మీ కుటుంబం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఆయనకి ఏం చెప్పిందంటే ఆమె, అయ్యా నీ భార్య అంత బాగానే ఉంది కానీ పోయిన జన్మలో ఉప్పు చేపల మీద అయ్యా ఆమె అని చెప్పింది. ఏమమ్మిద్దంట? సరే పెద్దగా చెప్పండి, ఏమమ్మింది? ఉప్పు చేపలు అమ్మిద్దని చెప్పిందంట. సరేనండి, వీళ్ళిద్దరికి ఒక డౌట్. ఆమెమో ఈయన కుక్క, ఈయనేమో ఆమె ఉప్పు చేపల మీద ఇద్దరికి డౌట్ పెట్టేసింది మధ్యలో. ఇక రాత్రి అయింది, అన్నం తిన్నారు, పడుకోబోతుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈమె పడుకోగానే నేను ఖచ్చితంగా చెయ్యి నాకి చూడాలి, ఈమె ఉప్పు చేపల మీద లేదా అని ఆలోచన వచ్చి ఆమెను పడుకొని ఇచ్చాడు. ఆమె ఏం చేస్తుంది? పడుకుందా ఆమెకు కూడా ఆలోచన ఉంది, ఈయన నాకుతాడో లేదో చూడాలని. ఇక వీళ్ళిద్దరు మనసులో అనుకున్నారు, పండుకున్నట్టు యాక్షన్